హలో, పనిముట్లు ఇంకా సాధనముల ఉపయోగంపై ఈ ట్రైనింగ్కు స్వాగతం. ఈ ట్రైనింగ్ ముగిసే నాటికి మీరు చేతులను శుభ్రం చేయడం మరియు పాదాలను శుభ్రం చేయడం, అలాగే అవి చేసేటప్పుడు పనిముట్లు ఇంకా సాధనాలు సమర్థవంతంగా ఉపయోగించగలుగుతారు. Tools, equipments, machines. Client chair, manicure stool, manicure table, manicure tray, manicure bowl, infrared lamp, hot plate, medium size bowl, electric manicure kit, orange wood stick, emery board, magnifying glass, cuticle pusher, cuticle clipper, nail brush, nail scissors, nail buffer, spatula, UV LED lamp. Materials: nail varnish remover, cuticle oil or cream, whitening pencil, nail varnish, cuticle remover, nail bleachers, nail strengthener, hand lotion and cream, top coat, base coat, liquid hand wash, H2O2, manicure shampoo, cotton, vegetable oil, sea salt, antiseptic solution, scrub, pack. ఇప్పుడు మనం విభిన్న మానిక్యూరింగ్ పనిముట్ల గురించి చూద్దాం. నెయిల్ ఫైల్స్ వివిధ రకాల మెటీరియల్తో తయారు చేస్తారు. ఇవి వేర్వేరు గ్రిడ్ లెవెల్స్తో వస్తాయి. గ్రిడ్ లెవెల్ ఫైలు ముతకతనం లేదా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. సన్నని, బలహీనమైన గోళ్లపై ముతక ఆకురాయిని ఎప్పుడూ ఉపయోగించవద్దు. నియమం ఏమిటంటే, గోరు పరిస్థితి గురించి అనిశ్చితంగా ఉంటే గట్టి గ్రిడ్ ఉండే దానితో ప్రారంభించండి. డబుల్ సైడెడ్ ఎమరీ బోర్డ్ అనువైనది, ఎందుకంటే ఇది చాలా బరువుగా ఉండదు, చక్కటి మరియు కోర్స్ సైడ్ ఉంటుంది. డిస్పోజబుల్ ఫైల్ అయిన ఎమరీ బోర్డ్ వృత్తిపరమైన ఉపయోగం కోసం కాదు, కానీ ఇప్పుడు కొంతమంది క్లయింట్లు వాటిని ఇష్టపడుతున్నారు. పెళుసైన గోళ్లకు క్రిస్టల్ ఫైల్ అనువైనది. దీనికి అత్యంత గ్రిడ్ నెంబర్ ఉంటుంది. ఇది చాలా బాగుంది. బలమైన, మందపాటి గోళ్లకు ఇది చాలా మంచిది. ఇది ఖరీదైనది, కానీ ఎక్కువ కాలం ఉంటుంది. మెటల్ ఫైల్ అనేది నివారించాల్సిన ఫైల్ రకం. ఇది గోళ్లపై చాలా గట్టిగా ఉంటుంది మరియు సరిగ్గా ఉపయోగించకపోతే గోరు దెబ్బతింటుంది. పైపొర క్యూటికల్ కత్తి అంటే క్యూటికల్ నైఫ్ నిటారుగా కటింగ్ అంచును కలిగి ఉంటుంది. పదునైనది మరియు జాగ్రత్తగా ఉపయోగించాలి. దీన్ని గోరు ప్లేట్ పై క్యూటికల్స్ లేదా ఏర్పడ్డ మృత చర్మాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు. గోరు యొక్క అడుగు భాగంలో అదనపు పైపొర ట్రిమ్ లేదా కట్ చేయడానికి క్యూటికల్ నిప్పర్ను ఉపయోగిస్తారు. హ్యాంగ్ నెయిల్స్ ని తొలగించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. గోరు చుట్టూ క్యూటికల్ను సడలించడానికి మరియు వెనక్కి నెట్టడానికి క్యూటికల్ పుషర్ను ఉపయోగిస్తారు. గోళ్లను పొట్టిగా చేయడానికి నెయిల్ క్లిప్పర్స్ను ఉపయోగిస్తారు. గోళ్లను క్లిప్పింగ్ చేయడం వల్ల ఫైలింగ్ సమయం తగ్గుతుంది. కాలి గోళ్లను క్లిప్పింగ్ చేయడానికి పెద్ద క్లిప్పర్ను ఉపయోగిస్తారు. ఆరెంజ్ వుడ్ స్టిక్ అనేది గోరు బేస్ చుట్టూ క్యూటికల్ను సడలించడానికి లేదా ఫ్రీ ఎడ్జ్ కింద శుభ్రం చేయడానికి ఉపయోగించే డిస్పోజబుల్ స్టిక్. మీరు ప్రత్యామ్నాయంగా క్యూటికల్ పుషర్ను ఉపయోగించవచ్చు. వెచ్చని నీరు మరియు సబ్బు సహాయంతో గోర్ల కింద మరియు గోరు చుట్టుపక్కల శుభ్రం చేయడానికి గోరు బ్రష్ అంటే నెయిల్ బ్రష్ను ఉపయోగిస్తారు. పైన చర్చించిన మానిక్యూర్ సాధనాలను ఉపయోగించి మీరు క్లయింట్ గోరును ఎలా అందంగా మార్చవచ్చనే ఒక వీడియోను చూద్దాం.
3 రకాల నెయిల్ ఏ రెంటికైనా మధ్యస్థ ఆధారం ఉపయోగిస్తారు. అవి షంవా బఫర్, బ్లాక్ బఫర్, ఇంకా 3 to 4 సైడెడ్ బఫర్. షంవా బఫర్ షంవా లేదా లెదర్ తో కప్పబడి ఉంటుంది. గోళ్లను అధిక ప్రకాశవంతంగా పాలిష్ చేయడానికి బఫింగ్ పేస్ట్ లేదా పౌడర్తో ఉపయోగిస్తారు. బ్లాక్ బఫర్ అనేది 4 వైపుల బ్లాక్. ఇది అన్ని కఠినమైన సైడ్లను కలిగి ఉంటుంది. గరుకుగా ఉండే లైన్లను మృదువుగా చేయడానికి లేదా గోరు ప్లేట్ మందాన్ని తగ్గించడానికి దీన్ని నేరుగా గోరు ప్లేట్ మీద ఉపయోగిస్తారు. 3 to 4 సైడెడ్ బఫర్లో బఫర్ కోర్స్ సైడ్ల్లో రిడ్జ్లను తొలగించడానికి మరియు నెయిల్ పాలిష్ అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్న గోరు ఉపరితలాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగిస్తారు. గోళ్లను పాలిష్ చేయడానికి మరియు సహజంగా కనిపించే ప్రకాశాన్ని సృష్టించడానికి సన్నగా ఉండే సైడ్ను ఉపయోగిస్తారు. ట్వీజర్లు అంటే ట్వీజర్స్ గోరు మరమ్మతు చేసేటప్పుడు సిల్క్ను పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. మానిక్యూర్ చికిత్స సమయంలో గోళ్లను నానబెట్టడానికి వెచ్చని సబ్బునీరు మరియు క్రిమినాశక మందులతో కలిపిన ఫింగర్ బౌల్ ఉపయోగిస్తారు. పెయింటింగ్ చేసేటప్పుడు వేళ్లను వేరు చేయడానికి ఫింగర్ సెపరేటర్స్ ని ఉపయోగిస్తారు. సాధారణంగా హ్యాండ్ లేదా మసాజ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మానిక్యూర్ మిటన్స్ ని ఉపయోగిస్తారు. చేతులను పారాఫిన్ మైనంలో ముంచి ప్లాస్టిక్ జేబులో ఉంచిన క్లింగ్ ఫిల్మ్ లేదా ప్లాస్టిక్తో చుట్టి మిటన్లతో ఉంచుతారు. పారాఫిన్ మైనపు చికిత్స సమయంలో ఎలక్ట్రికల్ మిటన్ లేదా వేడి చేసిన గ్లౌజులు కూడా ఇదే ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు. నెయిల్ డ్రైయర్ నెయిల్ పాలిష్ను వేగంగా ఎండబెట్టడానికి ఉపయోగించే ఒక విద్యుత్ పరికరం. మీరు ఉత్పత్తులను ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని లైన్ చేయడానికి పేపర్ టవల్స్ ఉపయోగించబడతాయి. మానిక్యూర్ సమయంలో క్లయింట్ చేతులను విశ్రాంతి తీసుకోవడానికి మరియు చేతులను ఎండబెట్టడానికి కాటన్ టవల్స్ను ఉపయోగిస్తారు. మానిక్యూర్ సమయంలో టూల్స్ ఉంచడానికి క్రిమిసంహారక ద్రావణంతో కూడిన టూల్స్ కోసం శానిటైజర్ను ఉపయోగిస్తారు. గోరు మరియు క్యూటికల్ స్థితిని సూచించే సూక్ష్మ వివరాలను గుర్తించడానికి మరియు తీసుకెళ్లడానికి మానిక్యూరిస్ట్ను సహాయపడటానికి ల్యాంప్ లైటింగ్ అవసరం. క్లయింట్ చైర్ అనేది క్లయింట్ సౌకర్యవంతంగా కూర్చునే కుర్చీ. మానిక్యూర్ స్టూల్ చికిత్స చేసేటప్పుడు మానిక్యూరిస్ట్ కూర్చోగల స్టూల్. మానిక్యూర్ టేబుల్ అనేది అన్ని ప్రొడక్ట్లు మరియు టూల్స్ సజావుగా పనిచేయడానికి ఉంచే ప్రదేశం. ఉత్పత్తులు మరియు పనిముట్లను తీసుకెళ్లడానికి మానిక్యూర్ ట్రే ఉపయోగించండి. ఇప్పుడు మీరు చేతులను శుభ్రం చేయడం ఇంకా పాదాలను శుభ్రం చేయడం అలాగే అవి చేసేటప్పుడు ఉపయోగించే వివిధ టూల్స్ ఇంకా ఎక్విప్మెంట్ గురించి తెలుసుకున్నారు కదా. మీరు వాటిని ఉపయోగించగలగాలి. ధన్యవాదాలు.